హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ విజయ వ్లాగ్స్. ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత క్రీమీగా ఉన్నాయో, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, అంత టేస్టీగా ఉన్నాయి. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయింది. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. మా పిల్లలు అయితే తీసిందాక ఊరుకోలేదు, అంత ఇష్టంగా తిన్నారు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక 2 వరకు మ్యాంగోస్ తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొనేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దానిలోకి స్వీట్ తక్కువగా ఉందనిపిస్తే నేను ఒక 3 స్పూన్ల వరకు పంచదార వేసాను. దానిలోకి ఫ్రెష్గా ఉన్న పాల మీద మీగడ ఉంటుంది కదా, పెరుగు మీద మీగడైనా పర్వాలేదు, తీసుకొని వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల వరకు వేసుకొనేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా, పల్ప్స్ ఏం లేకుండా, చిన్న చిన్న ముక్కలుగా అట్లా ఏమీ లేకుండా మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొనేసి, ఈ విధంగా నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేవు కాబట్టి నేను గ్లాసెస్లో వేస్తున్నాను. మన దగ్గర చిన్న చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిలో వేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ఫిల్ చేసుకొని స్టిక్స్ పెట్టుకొనేసి పైన కవర్తో కవర్ చేసుకోండి. నేను మిగిలింది బాక్స్లో వేసాను. నైట్ అంతా కూలింగ్ అనేది హైలో పెట్టేసి బాగా కూల్ అవ్వనివ్వండి. బాగా ఐస్లా వస్తుంది పొద్దునకి మంచిగా, లేదంటే ఒక 8 అవర్స్ పాటు అయినా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత డిమోల్ చేసినప్పుడు కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొనేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1 సెకండ్ అట్లా పెట్టామంటే వెంటనే వచ్చేస్తుంది. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.